ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా నువ్వు లేకుండా ఇంత వర్క్ ఎలా నేను ఒక్కడనే చేయగలుగుతాను గంగా? పైగా వర్కర్స్ అందరూ నీ మాటే వింటారు. వర్కర్స్ అంటే గుర్తొచ్చింది, ఇందాక పెదనాన్న వర్కర్స్ కి బోనస్ ఇమ్మని క్యాష్ ఇచ్చారు కదా, ఇచ్చేసావా? అయ్యో మర్చిపోయాను సార్, ఇప్పుడే ఇచ్చేసి వస్తా. వెళ్ళు వెళ్ళు ఫాస్ట్. వీళ్ళని పొగిడితే చాలు, ఎవరెస్ట్ ను కూడా ఆవలీలాగా ఎక్కేస్తారు. థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్స్ గంగా. మీరు వెళ్ళి పని చేసుకోండి. ఓకే సార్. సునీత, జ్యోతి పనిలోకి రాలేదేంటి? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పలేదా? వెళ్ళాను గంగా. జ్యోతి 2 రోజుల నుంచి కనిపించట్లేదంట. వాళ్ళ అమ్మ నాన్న తనకేమైందో అనని చాలా కంగారు పడుతున్నారు, బాగా ఏడుస్తున్నారు కూడా. ఈ విషయం బయట ఎక్కడ చెప్పొద్దని బతిమిలాడుతున్నారు. అవునా? జ్యోతి ఏమైపోయింది? పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే కదా తన గురించి తెలుస్తుంది. పాపం, జ్యోతి చాలా మంచిది. సునీత, జెంట్స్ పర్ఫ్యూమ్స్ అన్ని ర్యాక్ లో సెట్ చేయించు. వెళ్ళు. గంగా మేడం, స్టేషనరీ ఐటమ్స్ అని ఎక్కడ సెట్ చేయాలి? మేడం, మిమ్మల్ని పిలుస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నారు? జ్యోతి గురించి ఆలోచిస్తున్నా. తను ఎక్కడికి వెళ్ళుంటుంది? తన గురించి ఎలాగైనా తెలుసుకోవాలి. అవును, రుద్ర సార్ ఎక్కడున్నారు? లోపల ఉన్నారు మేడం. సరే, ఈ క్యాష్ మీరు కౌంటర్లో ఇచ్చేయండి. ఓకే మేడం. ఆ పైన స్టాక్స్ అని చూడండి. సార్ సార్, మీరు నాతో అర్జెంటుగా ఒక చోటికి రావాలి సార్. ఎక్కడికి? జ్యోతి వాళ్ళ ఇంటికి సార్. జ్యోతి? జ్యోతి ఎవరు? మన స్టాఫ్ సార్, చాలా మంచి అమ్మాయి. తను 2 రోజులుగా కనబడడం లేదంట. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కంగారు పడుతున్నారు. అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పు. అలా చేస్తే పరువు పోతుందని ఆలోచిస్తున్నారనుకుంటాను సార్. అందుకే మనం వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుని జ్యోతి గురించి కనుక్కునే ప్రయత్నం చేద్దాం సార్. ఏం ఆలోచిస్తున్నారు సార్? మన దగ్గర పని చేసే వాళ్ళ గురించి మనమే బాధ్యతగా ఫీల్ అవ్వాలి కదా సార్. అఫ్ కోర్స్, కానీ మనం వెళితే వాళ్ళ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తున్నాను. ముందైతే మనం జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్దాం సార్, ప్లీజ్ సార్. సరే, మీకు రావడం ఇష్టం లేకపోతే నేనే వెళ్తాను. గంగా, ఎప్పుడు చూడు ఏదో ఒక ప్రాబ్లం తల మీద తీసుకొచ్చి పెడుతుంది. హలో, వెయిట్ చేయి, వస్తున్నా. సరేరా, పద. మీరు బాధపడకండి అమ్మా, జ్యోతికి ఏం కాదు. తను ఎక్కడున్నా మేం వెతికి తీసుకొస్తాం. తను కనిపించకుండా పోయి 2 days అవుతుందన్నారు. మీరు ఇప్పటి వరకు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? తనకు మా మీద ఎప్పుడైనా కోపం వస్తే ఇలానే అలిగి వెళ్ళిపోతుంది సార్. మళ్ళీ తనే తిరిగి వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాం. మనం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దామమ్మా. నా మాట వినండి. వద్దమ్మా, నలుగురికి తెలిస్తే 4 రకాలుగా అనుకుంటారు. తానెవరైనా బంధువులు లేక ఫ్రెండ్స్ ఇంటికే వెళ్ళుంటుంది, తిరిగి వచ్చేస్తుందిలేమ్మా. మీరు మీ రిలేటివ్స్కి ఎవరికైనా కాల్ చేసి ఎంక్వైరీ చేశారా? లేదు సార్. చేశాం సార్. అంటే అది వాళ్ళని కంగారు పెట్టడం ఎందుకని.
మీరేదో దాస్తున్నారని నాకు అర్థమవుతోంది. నీ పేరేంటమ్మా? రూపా. చూడమ్మా, జ్యోతి ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా? తనకెలా తెలుస్తుంది సార్? మీ అక్కకి సంబంధించిన నిజమేదో నీకు తెలుసు. భయపడకుండా చెప్పమ్మా. నువ్వు ఎవరికీ భయపడనవసరం లేదు. నిజం చెప్పు, జ్యోతి ఎక్కడుంది? అక్క వినయ్ అనే అబ్బాయిని ప్రేమించింది. అతనితో పెళ్లికి అమ్మ నాన్న ఒప్పుకోలేదు. అక్కను కూడా కొట్టారు సార్. అందుకే అక్క తనని పెళ్లి చేసుకుంటానని వినయ్ దగ్గరికే వెళ్ళిపోయింది. ఈ విషయం బయటకు తెలిస్తే అక్క లేచిపోయిందని అంటారని అమ్మా నాన్న నిజం చెప్పడం లేదు. చూడండి, మీ అమ్మాయి ఏం చిన్నపిల్ల కాదు కదా. తన జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు తనకుంటుంది. ఆ నిర్ణయం మీకు నచ్చకపోతే సర్ది చెప్పాలి, లేదా తను తీసుకున్న నిర్ణయం మంచా చెడా అనేది ఆలోచించాలి. అలా కాకుండా మీ మాటే నెగ్గాలని ప్రవర్తిస్తే ఇదిగో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలే తీసుకుంటారు. జ్యోతి అన్ని విషయాలు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందమ్మా. తను వినయ్ని ప్రేమించింది అంటే తను మంచివాడే అయ్యుంటాడు. మీరేం కంగారు పడకండి. మంచివాడే అయ్యుంటాళ్లే అనే నమ్మకంతో గుడ్డిగా వదిలేలేం కదమ్మా. కన్నవాళ్లుగా మా భయాలు మాకుంటాయి. ఏ తల్లిదండ్రులైనా కూతురు భవిష్యత్తు బాగుండాలనే కదా కోరుకుంటారు. అతని మీద మాకు మంచి అభిప్రాయం లేదండి. ఇంకా దాని కర్మది అనుభవించాలి అంతే. దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేసి మా ఇంటి పరువు తీయొద్దండి. వెళ్ళండి. పద. గంగా,